నెక్స్ట్ మనం ఖమ్మం ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఖమ్మం బీఆర్ఎస్ లోనైతే మూడు ముక్కలాట స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్న రాములు నాయక్, మదన్ లాల్, చంద్రావతి, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక రాములు నాయక్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారు. తర్వాత కానీ ముఖ్యమంత్రికి చాలా అనుకూలంగా ఉన్నారు. దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలా దగ్గరగా ఉన్నారు ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ లో చంద్రావతి, రాముల్ నాయక్, మదన్ లాల్ ఈ ముగ్గురు టికెట్ ఎవరికి అనేది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురులో ఎవరు కీలక వ్యక్తిగా మారబోతున్నారు? అక్కడ ఓటింగ్ ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? తనిష, ఏదైతే మాజీ శాసనసభ్యురాలు భానుతి చంద్రవతి ఈ యొక్క వైరా నియోజకవర్గంలో పర్యటించడం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక హాట్ గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే వైరా నియోజకవర్గంలో అంటే 2009 ఎలక్షన్స్ లో సిపిఐ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు అంటే అప్పుడు పోటీ చేసినటువంటి భానుతి చంద్రవతి అనంతరం 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసే ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014లో అయితే ఓటమి పాలైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ ఓటమి పాలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఆమె కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు అంటే 2014లో పోటీ మదన్ లాల్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పోటీ చేసినటువంటి భానోత్ మదన్ లాల్ పై భానోతి చంద్రవతి ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత భానోత్ మదన్ లాల్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే తీర్థం పుచ్చుకున్న పరిస్థితులలో భాను చంద్రవతిని టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం జరిగిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో భానోత్ మదన్ లాల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి రాములు నాయక్ గెలుపొందారు. ఏది ఇండిపెండెంట్ గా పోటీ చేసి అనంతరం బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నటువంటి రాములు నాయక్ ఇప్పుడు వైరా నియోజకవర్గ శాసనసభ్యులుగా అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 2014 నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి భానోతి చంద్రవతి అనేక అంటే వరుస పర్యటనలు, అదే విధంగా ఓదార్పులు ఆ యొక్క కార్యకర్తలందరినీ కూడా మరలా ఒకటి చేయడం ఒకటి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అదే విధంగా భానోత్ మదన్ లాల్ కూడా వాళ్ళ క్యాడర్ తోటి అందరినీ కూడా ఈ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి వైరా నియోజకవర్గంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాటగా టికెట్ అయితే ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా చాలా హాట్ గా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు మాజీ శాసనసభ్యురాలు భానోత్ చంద్రవతి, అదే విధంగా మాజీ శాసనసభ్యుడు మదన్ లాల్, ఇటు ఎమ్మెల్యే రాములు నాయక్. ఏదైతే రాములు నాయక్ 2018 ఎలక్షన్స్ లో గెలిచినప్పటి నుంచి కూడా అనంతరం ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదే విధంగా అటు చేస్తూ వార్తల్లో నిలిచినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే భానుతి చంద్రవతి కూడా టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా ఉన్నప్పటికీ అంటే ఆమె పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగుతున్న పరిస్థితులలో ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీకి విధేయురాలుగా ఉన్నారంటూ ఇటు కేటీఆర్ అదే విధంగా కేసీఆర్ ఆశీస్సులు భానుతి చంద్రవతికే ఉన్నాయంటూ ఆమె క్యాడర్ చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2014 నుంచి చాలా సైలెంట్ గా ఉన్నటువంటి భానుతి చంద్రవతి వరుస పర్యటనలు అంటే ఇప్పుడు వైరా నియోజకవర్గంలో అయితే ఆమె కలియ తిరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఆమె అనుచర వర్గాన్ని అంతా కూడా ఒకటి చేరు ఈసారి టికెట్ నాకే రాబోతుందని చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా భానోత్ మదన్ లాల్ కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని అంటే వారి యొక్క సన్నిహితుల దగ్గర అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు శాసనసభ్యుడు ఎమ్మెల్యే వైరా రాములు నాయక్ కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని తనే గెలవబోతున్నట్లుగా చేస్తూ అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎవరికి వారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి టికెట్ చెప్తున్న నేపథ్యంలో అటు అధిష్టానం వీరి ముగ్గురు మీద ఎవరిపై అంటే ఈసారి అధిష్టానం ఎవరికి బీఫామ్ అందజేస్తుందా అని వైరా నియోజకవర్గంలో అయితే ఒక ఆసక్తి రేకెస్తుందని కూడా చెప్పొచ్చు శిరీష్. రైట్ నవీన్, అలాగే ఈ పరిణామ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి అక్కడ నియోజకవర్గంలో శ్రీనివాస్ అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన సొంత క్యాడర్ ఒకటి ఉంది అక్కడ. అంటే అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా వైరా నియోజకవర్గానికి శ్రీనివాస్ రెడ్డి అండదండలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి ఒక ఇదైతే ఉంది. గతంలో ఈ రాములు నాయక్ సపోర్ట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అనే చెప్పి బీఆర్ఎస్ లోనైతే ఒక అభియోగం కూడా ఉంది. అందువల్లనే రాములు నాయక్ గెలిచాడు అని కూడా ఒక క్యాడర్ దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో శ్రీనివాస్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంటారు? శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా శిరీష. ఎందుకు అంటే 2018 ఎలక్షన్ లోనే కాదు 2014 ఎలక్షన్స్ లో కూడా గెలిచినటువంటి భానోత్ మదన్ లాల్ అనే వ్యక్తి అప్పటి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిన పరిస్థితులలో ఆయన శిష్యుడుగా ఆయన గెలిచిన పరిస్థితి అయితే వైరా నియోజకవర్గంలో ఉంది. అంటే భానోత్ మదన్ లాల్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తీసుకున్నారో భానోత్ మదన్ లాల్ కూడా ఆయన వెంటనే తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే తర్వాత ఏదైతే 2018 ఎలక్షన్స్ లో కూడా రాములు నాయక్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితులలో ఇటు శ్రీనివాస్ రెడ్డి అయితే రాములు నాయక్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వలన
రాముల అంటే రాములు నాయక్ ప్రజల్లో అయితే గట్టిగా తిరిగారు. ఆ విధంగా శ్రీనివాస్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందనే ప్రజల్లో వినిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఆయన క్యాడర్ అయితే స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే వైరా నియోజకవర్గంలో ఉంది. తను మొన్న అంటే మొట్టమొదటిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అభ్యర్థిని ప్రకటించిన వైరా నియోజకవర్గం నుంచి అని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు కూడా అంటే ఇటు శ్రీనివాస్ రెడ్డి వర్గానికి పోవడానికి వీళ్ళు లేకుండా ఆల్రెడీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ కి సంబంధించి వైరా నియోజకవర్గ అభ్యర్థిగా అయితే ఒక మహిళని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకవేళ ఆయన కాంగ్రెస్ లో ఒకవేళ జాయిన్ అయితే మాత్రం వైరా నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అయితే గట్టి పోటీ ఇస్తారన్న కానీ ఈ అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి కుమ్ములాటలు అంటే ఈ యొక్క ముగ్గురు ఎవరో ఒకరికి మాత్రమే అధిష్టానం సీట్ ఇచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంటే భానుమతి చంద్రవతి 2014లో సీట్ రాకపోయినా ఆ విధంగా 2018లో సీట్ రాకపోయినా ఆమె సైలెంట్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం అయితే ఆమె గట్టిగా పోటీ చేయాలని అయితే ఆమె తలంపుతో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా భానుదళాలు కూడా ఈసారి వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా మరో ఇద్దరు చేస్తారు అంటే ఈ యొక్క బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారా లేదా వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తారా అనే ఒక ఆశ్చర్యకరమైన చర్చ అయితే వైరా నియోజకవర్గంలో సాగుతుంది శిరీష.